దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించమని ఆజ్ఞలు మనం చాలా తక్కువగా చూస్తాము. కానీ దేవుని స్తుతిస్తే ఆశీర్వాదాలు ఏంటి అని మనం అక్కడక్కడ చూస్తుంటాం బైబిల్లో. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో దేవుణ్ణి స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురించుడి, ఆయన నామమును ఘనమైనదని జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకం చేసుకొనుడి. హిజ్ నేమ్ ఈజ్ లాఫ్టీ, ఈజ్ ఎగ్జాల్టెడ్. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన్ని స్తుతించుడి, ఆయన్ని ప్రచురించుడి, ఆయన్ని ఘనపరచుడి, ప్రచురించుడి. ఈ మాటలన్నీ ఒక ఆజ్ఞగా బైబిల్లో చూస్తున్నాం మనం. ఆ యెషయా గ్రంథంలో ఇది ఆజ్ఞ, ఇట్స్ అ కమాండ్మెంట్. ఇది ఆజ్ఞగా రాసిన వాడు యెషయా అయినప్పటికీ రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే దైవావేశమును బట్టి ప్రవక్తలు దేవుని ఆత్మ మూలముగా రాసిన మాటలు ఇవి. ఇది తిమోతికి రాసినటువంటి పత్రికలో రాయబడుతుంది స్పష్టం. దైవావేశం అంటే దేవుడు వారిలో ఉండి ఆవేశపరిచి ఎగ్జర్టెడ్ హిమ్సెల్ఫ్ అని రాయించారట. దేవుడు ఎలా రాయిస్తారండి అలాగా? సింపుల్గా చెప్తాను చూడండి. పిల్లోడు లేచిన వెంటనే గాలి బయటకు ఊదుతాడు అనుకుంటాం, ఎందుకంటే కేక పెడతాడు. కానీ కేక పెట్టకముందు అనాలి. లోపల నుండి దానికి అదే కేక రాదు. ఓకే, ఆ మాట అది ప్రారంభం, ఒక మానవ జీవితానికి ప్రారంభం. అంతములో ప్రాణం ఎలా పోతుందో తెలుసండి? నోటి ద్వారా అని శ్వాస బయటికి వెళ్ళిపోతాయి. ఈ రెండు మాటలని కలుపుకుంటే యా వే, యా వే అంటే మొట్టమొదటి గాలి పీల్చుకున్నప్పుడు యా యా వే. ఈ మధ్యలో ఈ జీవితం బ్రతుకుతుంది, ఈ భౌతిక జీవితం ఈ భూమి మీద. కనుక దేవుడు ప్రారంభించినటువంటి ప్రారంభం, ఆ దేవుణ్ణి, జీవం కలిగిన దేవుణ్ణి గుర్తుపట్టడానికి నాకు 37 సంవత్సరాలు పట్టింది. అప్పటి వరకు చర్చికి వెళ్ళేవాడిని, సండే స్కూల్కి వెళ్ళేవాడిని, స్కూల్లో ప్రార్థనలు చేసేవారు, ఏదో ఆశకాలుగా ఏదో పార్టిసిపేషన్ అంతే, ఆకతాయిగా. కానీ నాకు శ్వాస ఇచ్చిన దేవుడు, నా శ్వాసను తీసుకోగలిగిన దేవుడని నేను గుర్తుపట్టడానికి 37 సంవత్సరాలు పట్టింది. ఒక కొండ మీద ఉన్నాను, నేను చనిపోతాను ప్రభా అన్నాను. అంటే అర్థం ఏంటి? నా శ్వాస నీకు అప్పచెప్పేస్తాను ప్రభా అన్నాను. నాకు తెలియదండి దానికి అర్థం, ఇప్పుడు నాకు తెలుసు. నా శ్వాస నీకు అప్పచెప్పేస్తాను ప్రభా అంటే దేవుడు మహత్తరమైనటువంటి ఆయన జ్ఞానమును బట్టి అప్పుడే కాదు అనే బదులు, నో, నువ్వు చనిపోనక్కర్లేదు, నీ కొరకు నేను చనిపోయాను. ఎందుకంటే వెంటనే ఒప్పుకున్నాడు అనుకోండి, అలాగే అన్నాడు అనుకోండి, నేను ఎక్కడికి పోతాను? నరకానికి పోతాను. ఆయనకి ఇష్టం లేదు అది. అందుకే నువ్వు చనిపోనక్కర్లేదు, నేను చనిపోదాం అనుకున్నది భౌతికంగా, కానీ ఆయన చెప్తున్నది స్పిరిచువల్గా. నువ్వు ఆత్మీయంగా చనిపోనక్కర్లేదు అంటే ఆత్మీయంగా చనిపోవడం ఏంటి? నరకానికి పోవటం. కనుక ఆయనేమో నేను నీ కొరకు చనిపోయాను, నువ్వు క్షమాపణ అడిగితే నీ జీవితంలో మార్పు చూస్తావు. ఆయన నాతో మాట్లాడారు, నడిపించారు. కనుక ఈరోజు నేను జీవం కలిగి ఉన్నాను. కనుక నేను ఆయనను ఎందుకు స్తుతించను? ఎందుకు స్తుతించను చెప్పండి? ఆయన చెప్పాడు కనుక నేను స్తుతించాలా? ఎస్. ఎందుకు నేను చెయ్యాలి అంటే ఆయన దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన వాడి మాట వింటాను నేను. అందుకే మేలాయను ప్రభు శ్రమ నొందుటని, దాసునికెంతో మేలాయను ప్రభు, గతకాలపు జీవిత వ్యధలన్నీయు నేటి మధుర
గీతములాయను ప్రభు. నా గతంలో జరిగిన ఏ రకమైనటువంటి శ్రమైనా, ఏ రకమైన బాధ అయినా, నిందైనా, ఏ రకమైనటువంటి పడిపోయిన స్థితి అయినా, నష్టమైన, అవమానమైన అవన్నీ మేలులుగా తిప్పేస్తానని చెప్పాడు. అందుకే ఐ విల్ ప్రైజ్ హిమ్. యెహోవాను స్తుతించుడి, ఆయన చేసిన ఉపకారములను ప్రకటించుడి. ఎస్, ఐ విల్ డూ దట్. మీకు ఇష్టమైతే స్వీకరించండి, మీకు ఇష్టమైతే మీరు కూడా స్తుతించండి. ఎందుకంటే స్తుతి ఆయనకి సింహాసనము. ఒక రాజుగారు ఆ దేశంలో 3 దేశాలకు సంబంధించినటువంటి శత్రువులు దాడిలో దిగుతున్నారు. ఆ రాజుగారు చేసింది ఏంటంటే తెల్లవారుజామున లేచి ఆరాధించేవారు, స్తుతించేవారిని, పాటలు పాడేవారిని, బాజాలు వాయించేవారిని అందరినీ యుద్ధంలో ముందు పంక్తుల్లో పెట్టారు. ఫస్ట్ రోలో తెల్లవారుజామున స్తుతించమన్నారు ఆయన. వీళ్ళు స్తుతించేటప్పటికి శత్రువులు ఏదో జరిగిపోయిందని, ఏం జరిగిందో మనకు తెలీదు, ఒకళ్ళ మీద ఒకళ్ళ శత్రువులు పడి వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయారు. పారిపోయేవాళ్ళు పారిపోయారు, ఒకళ్ళనొకళ్ళు హతమార్చేసుకున్నారు. ఎలా జరిగింది అది? స్తుతి. కాబట్టి స్తుతి మన కంటికి కనబడనటువంటి ఆ రెల్మ్లో, ఆ పరిధిలో యుద్ధం జరుగుతుంది. దేవదూతలు మనం స్తుతిస్తుంటే వారు మన పక్షాన యుద్ధం చేస్తారు. ఆయన స్తుతించమన్నారు. ఆయన స్తుతిస్తే జరిగే గొప్ప కార్యాలు ఇవన్నీ చేద్దాం. ఆయన స్తుతిద్దాం, ఆయన మహింపరుద్దాం. ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, మహిమైశ్వర్యములకు కారణభూతుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, మహోన్నతమైన స్థలములలో వసించేవాడు, మహోన్నతమైన స్థలములలో వసించేవాడు, నిరంతరము నివసించేవాడు, ఎవరూ సమీపించరాని దివ్యమైన తేజస్సులో ఆయన ఒక్కడే వసించేవాడు. గొప్ప దేవుడు మన దేవుడు. పరిశుద్ధుడ ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుడు అయినటువంటి నిన్ను మేము కలుగుండి ఏదో నీ కంటికి ఏమీ కనబడదు, నాలాగా నువ్వు గుడ్డోడివి అని మా జీవితాల్ని మేము పాడు చేసుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి. మాకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వు ఆశీర్వదించాలని నువ్వు నీ ప్రణాళికలు మా పట్ల నెరవేర్చడానికి చూస్తున్నావు. కానీ మేము ఎప్పుడూ వాటికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాం. మాట వినని స్వభావంతో మేము నీకు విరుద్ధంగా మా ప్రణాళికలు మావి అని మా సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాల చేత మేము ప్రవర్తిస్తున్నాం. మమ్మల్ని క్షమించమని మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం. ప్రభా, మీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మమ్మల్ని క్షమించి నీ ఆశీర్వాదాలు మాకు దయచేయమని, నడిపించమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.